ఈ 430 34 ఈ 434లో మేజర్గా ఈ తెలంగాణ విద్యా వ్యవస్థని మార్చే ఒక రికమెండేషన్ ఏంటో చెప్పండి. ఫస్ట్ రికమెండేషన్ నేను అంటే మీరు అంటే దీన్ని కనుక ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే ఈ అద్భుతం జరుగుతుంది. రెండు చెప్తాను. ఫస్ట్ చాలా ఇన్వెస్ట్ చేయాలి మనము ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఓకే, నర్సరీ. సో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇది మన గవర్నమెంట్లో లేదు. మనము ప్రీ ప్రైమరీ అనగానే అంగన్వాడీ అంటాం. అంగన్వాడీ ఈజ్ నాట్ డిజైన్డ్ ఫర్ ప్రీ ప్రైమరీ, దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ హెల్త్ అండ్ న్యూట్రిషను. అక్కడ 10 జాబులు ఉన్నవి అంగన్వాడీ వర్కర్కి. షీ ఈజ్ నాట్ రియల్లీ అప్రోప్రియేట్లీ ఎడ్యుకేటెడ్ అండ్ ట్రైన్డ్ ఫర్ దిస్ పర్పస్. ఆమెకు పాపం చాలా పనులు ఉన్నాయి ఆమెకి. సో అది కరెక్ట్ కాదు. ఇట్స్ బేసికలీ సపరేట్గా ఒక సిస్టమ్ డెవలప్ కావాలి. మేము మొన్న వియత్నాం పోయి వచ్చినాము. వియత్నాంలో ప్రీ ప్రైమరీకి ఒక మినిస్ట్రీ ఉందబ్బా. ప్రీ ప్రైమరీకే మినిస్ట్రీ ఉంది వియత్నాంలో. అంటే వాళ్ళు చూడు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సూపర్ పవర్ అయితే ఆఫ్టర్ సమ్ టైం. చూడండి మీరు, వాళ్ళు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మీద 25 సంవత్సరాల రోడ్ మ్యాప్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ లేదు, బట్ దే రియలైజ్డ్ దట్ ఇంగ్లీష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 25 సంవత్సరాల రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నారు వాళ్ళు ఇంగ్లీష్ మీద. సో ఇప్పుడు మేము దీని మీద చాలా కూలంకషంగా డీప్గా వెళ్ళామబ్బా. సో యూనిసెఫ్ సపోర్ట్తోని ఒక 14 దేశాలకు సంబంధించిన 30 ఎడ్యుకేషన్ అంశాలు స్టడీ చేశాం. సో ఉదాహరణకి ప్రీ ప్రైమరీ ఆర్ ఫస్ట్ క్లాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుద్ది? మన దగ్గర అసలు ఏమీ లేదు దానికి సంబంధించి. 4 సంవత్సరాలు ఉన్నారు, 5 సంవత్సరాలు ఉన్నారు, 6 సంవత్సరాలు ఉన్నారు, రైట్? సో మేము అన్ని చేస్తే ఫిన్లాండ్, జపాను ఇలాంటి కొన్ని 3-4 దేశాలలో 7 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇయర్. ఫస్ట్ క్లాస్. ఇప్పుడు మన దగ్గర కూడా మెజారిటీ ప్రపంచం అంతా కూడా 6 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ క్లాస్ కదా. సో ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది మనకి? అంటే ఇప్పుడు మనం కరెక్ట్ ఉన్నామా? అసలు మనము ఇలాంటి కమిషన్లో మనము అధ్యయనం చేయాలంటే బ్రాడ్గా ఓపెన్ చేసి పెట్టుకోవాలన్నా, మైండ్ని క్లోజ్గా ఉండాలన్నా? ఓపెన్గా ఉండాలి కదా. సో అట్లా మేము జాతీయ స్థాయిలో మిగతా రాష్ట్రాలలో, మిగతా దేశాల్లో ఏమవుతుందని చూడాలి కదా. నేను దీని గురించి అసలు నేను నా లైఫ్లో అమెరికాకి మళ్ళీ పోద్దాం అనుకున్నాను. ఇంతకుముందు 2 సార్లు పోయినా, మళ్ళీ పోద్దాం అనుకున్నా. టూ లాంగ్ అంటే ఏం చేస్తాం, ఏం పోతాం, అది మనకు మ్యాచింగే కాదు అనుకున్నా. అగ్రికల్చర్ ఉన్నప్పుడు పోయాను, అంతకుముందు యూనివర్సిటీలో ఒక సర్టిఫికేషన్ కోర్సుకు పోయాను, న్యూ హ్యాంపర్షైర్కి. బట్ వాట్ ఎవర్. సో పోద్దాం అనుకున్నా కానీ మొన్న మళ్ళీ పోయాను. ఎందుకు పోయానంటే గవర్నమెంట్ స్కూల్స్ చూద్దాం, ఎట్టున్నాయి స్కూల్స్ చూద్దాం. నాకు పాపం టీడీఎస్ వాళ్ళు, తెలంగాణ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఉంది కదా, వాళ్ళే పిలిచారు. పాపం వాళ్ళే ఖర్చులు పెట్టుకొని వెళ్తే నేను చెప్పాను, ఒకటే కండిషన్ పెట్టాను, నాకు గవర్నమెంట్ స్కూల్ చూపిస్తానంటే వస్తాను చెప్పాను. సో అక్కడ మాధవ్ అని పాపం మంచి టీడీఎఫ్ అతను అలా ఇంటర్నెట్ పెట్టుకొని చాలా చూపించాడు. సో అట్లాగే ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా చాలా స్కూల్ చూపించారు నాకు. సో స్కూల్ చూడడానికే వెళ్ళాను. మొన్న వియత్నాం అఫీషియల్గా వెళ్ళాము, మేము గవర్నమెంట్ డబ్బుతో వెళ్ళాము. అంతకుముందు మలేషియా తెలుగు వాళ్ళు కూడా నన్ను పిలిచారు, అక్కడ కూడా నేను పోయి గవర్నమెంట్ స్కూల్ చూశాను. అట్లాగే మన దేశంలో కూడా ఇదే స్కూళ్ళ మీదనే పంజాబ్ వెళ్ళాను, హర్యానా వెళ్ళాను, కేరళ వెళ్ళాను, కర్ణాటక వెళ్ళాను, మహారాష్ట్ర వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను. సో ఇవన్నీ చూసొచ్చాను అన్నీ కూడా, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాను అనేది. సో ది థింగ్ అన్నారు కదా, ది థింగ్ ఏంటంటే మనము ప్రీ ప్రైమరీని చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఒకటి. దానికి అనుబంధంగా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ అంటే ఈ స్కూల్ అనే దాంట్లో ఒక 52 అంశాలు ఉన్నాయని నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. సో స్కూల్ అంటే స్టాండర్డ్. ఇప్పుడు మీరు మన మెక్డొనాల్డ్స్ ఉంది కదా, మెక్డానల్డ్స్ మీరు ప్రపంచం మొత్తంలో ఎక్కడ మెక్డానల్డ్స్ పోయినా కానీ వాష్ బేసిన్ ఎట్లా ఉంటుంది, బిల్డింగ్ ఎట్లా ఉంటుంది, దాని డిస్ప్లే ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఎట్లా ఉంటుంది, టేబుల్ ఎట్లా ఉంటుంది, ఆ కలర్స్ ఎట్లా ఉంటుంది, ఉండవు, సేమ్ ఉంటుంది. నీకు ఫ్రెంచ్ ఫ్రై టేస్ట్ అంతే సేమ్ ఉంటుంది. పొటాటో ఎట్లా పండించాలో, ఎక్కడ పండించాలో వాడు చెప్తాడు. నేను మొన్న అమెరికాకి వెళ్ళాను. అమెరికాలో మీకు 3 రకాల స్కూళ్ళే ఉంటాయి, అంత ఇంకేం ఉండవు. సో ఎలిమెంటరీ స్కూలు, తర్వాత మిడిల్ స్కూలు, తర్వాత హై స్కూల్ ఉంటాయి. మీరు ఎక్కడ పోయినా కానీ అవే స్టాండర్డ్స్ అంతే. ప్రతి ఒక్కటి 20 నుంచి 40 ఎకరాల స్థలం ఉంటుంది ఒక్కొక్క స్కూల్కి. ఎక్కడ పోయినా కానీ 1000 నుంచి 1500 పిల్లలు ఉంటారు ఎక్కడ పోయినా కానీ. సో ఎక్కడ పోయినా కానీ మనకు హై స్కూల్ అంటే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కంపల్సరీ. ఎక్కడ పోయినా కానీ హై స్కూల్ 2-3 హై స్కూల్కి సంబంధించి ఒక పెద్ద ఇండోర్ స్టేడియం ఉంటుంది. సో అట్లా స్టాండర్డ్ అనమాట, అన్నీ కూడా స్టాండర్డ్స్ అన్నీ. ఒక క్లాస్ రూమ్ అంటే అక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్ క్లాస్ రూమ్ మామూలు క్లాస్ రూమ్ కంటే పెద్ద ఉంటుంది. ఆ పిల్లలు తిరుగుతారు, పెడతారు, ఫ్రీగా ఉండాలన్నమాట, వాళ్ళకి బంధించినట్టు ఉండదు. సో ఎన్ని బొమ్మలు ఉంటాయో చుట్టూ. సో మొత్తం చుట్టూ ఆ టీఎల్ఎం అంట మనము. సో లెర్నింగ్ మెటీరియల్ అన్నమాట. సో టీచర్ లెర్నింగ్ మెటీరియల్ అని ఉంటుంది, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటుంది అనమాట. అది మొత్తం ఉంటాయి. సో అటు ఎక్కడ పోయినా అట్లాగే ఉంటాయి అబ్బా. ప్రతి ఏమికి మైక్ ఉంటుంది, ఒకటి చిన్న మైక్ టీచర్లకి, అంటే ఊరికి అరవకుండా. సో మైక్ ఉంటుంది ప్రతి ఒక్కటి. తర్వాత ఒక ప్రొజెక్టర్ ఉంటుంది. ఆ ప్రొజెక్టర్ మీద నువ్వు కాగితం పెడితే అక్కడ కనబడుతుంటుంది పిల్లలకి. సో ఈమె ఎట్లా రాస్తుంటే వాళ్ళు అట్లా రాస్తుంటారు పిల్లలు, అందరు కనబడుతుంటుంది. అట్లా స్టాండర్డైజేషన్ అయిపోయింది అనమాట. అది ఆ స్టాండర్డైజేషన్ ఒకటి మేము రికమెండ్ చేసాం. మన స్కూల్ ఎట్లా ఉండాలి,
సో ప్రతి స్కూల్లో. సో ఈ స్కూల్లో నేను రికమెండ్ చేసినప్పుడు కొంతమంది మన అధికారులు, కొంతమంది ఇక్కడ మా సీఎం గారు చుట్టూ ఉన్న వాళ్ళు